హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి ఒకటో భాగాన్ని వినేద్దాం. జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తున్నారు ఆ ఇద్దరు. ఎందుకు పిలిచావు? దానికోసమైతే ఇప్పుడు పనవ్వదు. ఆల్రెడీ నా కోసం రూమ్లో ఒకడు వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాలి. నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. అబ్బా ఏంటి? అక్కడ నాకు టైం అవుతుంది. శ్రవంతి అని కోపంగా పిలిచాడు. చూడు, టైం కాని టైంలో వచ్చి నాకు అది కావాలి అంటే ఎట్టా జరుగుతుంది? ముందుగా ఫోన్ చేసి చెప్పాలి కదా అంటుంది అమ్మాయి. నేను వచ్చింది దానికోసం కాదు అన్నాడు. మరి? చీర పళ్ళుని నాభి దగ్గర దోపుకొని సూటిగా చూసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఏంటి అని నవ్వాపుకుంటూ అంది ఆమె. నిజమే చెప్తుండా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఇంకా ఏమన్నా చెప్పాలా అన్నది. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా, లేదా అర్థం కానట్లు నటిస్తున్నావా అని అడిగాడు అతను. నటించడం ఏంటి? నీ మాటలకు నవ్వొస్తుంది అబ్బాయి. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నా గురించి నీకు అన్నీ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నావు. అంటే నేను ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. నేనెవరో తెలిస్తే నువ్వు ఇలా నాతో మాట్లాడవు అన్నాడు. నా దృష్టిలో ఎవరైనా ఒక్కటే. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా నేను వెళ్తాను అని అతని మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది శ్రవంతి. వెళ్తున్న ఆమెనే చూసి చిన్నగా నవ్వుకొని కారు ఎక్కాడతను. అయిందా అంటూ కోపంగా చూశాడు ధనుష్. నేను పెళ్లి ప్రపోజల్ అంటే తను ఎందుకు నవ్వుతుందో నాకు అర్థం కావటం లేదు. పిచ్చోడు అని అనుకుంటుంది ధనుష్ అంటూ సీరియస్గా చూశాడు అతను. మరి లేకపోతే ఏంటి? ఈ ఏరియాలో కారు ఆపుతుంటే నాకెంత చిరాగ్గా ఉందో తెలుసా? నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి? ఒక వేసే దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అనటం ఏంటి? అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు అన్నాడు. షటప్ అంటూ ధనుష్ని ముద్దుగా కసిరి చిన్నగా నవ్వాడు అతను. ఆ నవ్వును చూసిన ధనుష్ ఏం మాట్లాడలేదు. కార్ స్టార్ట్ చేశాడు. కోపం వచ్చిందా? సిగరెట్ దమ్ములాగుతూ అన్నాడు అతను. ఆ నవ్వు చూస్తే ఎవరైనా సైలెంట్ అవుతారు, స్వచ్ఛంగా నవ్వుతావు. ఎలా తిట్టాలనిపిస్తుంది? ఇంటికి పోనివ్వనా? ఎవరున్నారని ఇంటి దగ్గర? అతని గొంతులో ఒక రకమైన బాధ. అయిన వాళ్ళు ఉన్నా ఎందుకు వెళ్ళను అంటున్నావురా? నాకు ఉండటం ఇష్టం లేదు, కానీ అక్కడ నీకోసం మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది కదా. నా దృష్టిలో మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అని చేతిలో ఉన్న సిగరెట్ బయటికి విసిరి, కారు నా ఇంటికి పోని. అది కాదు అదర్. ఇంకేం చెప్పద్దు అన్నట్టు అదరు లుక్ ఇచ్చేసరికి ధనుష్ ఏం మాట్లాడలేదు. కాసేపటికి కారు ఒక బంగ్లా ముందు ఆగటంతో అదరు కారు దిగి లోపలికొచ్చాడు. ఇల్లంతా అతన్ని వెక్కిరించింది. రాగానే ప్రేమగా పలకరించే అమ్మ లేదు. తిన్నావా అని ఫోన్ చేసి అడిగేవారే లేరు. ఇప్పుడేనా రావటం అంటూ అడిగారు జయదేవ్, అథర్వ్ తండ్రి. అన్నాడు. ఆఫీస్కి వెళ్ళావా? ఇంకేంటి ఆఫీస్ సంగతులు? నథింగ్ అంటూ సోఫాలో కూర్చున్నాడు. అతని పక్కనే ధనుష్ కూడా. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నారు. వద్దు, నేను సింపుల్గా చేసుకుంటాను. అంత ఆస్తి, అందం, డబ్బు ఉండి సింపుల్గా చేసుకుంటాను అంటున్నావేంటి? మీరు నా పెళ్లి చేస్తే నా పరువు పోతుంది కాబట్టి సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళాడు అదరు. అతను ఎందుకు అలా అన్నాడో జయదేవికి బాగా తెలుసు. పుట్టిన దగ్గర నుంచి కన్న ప్రేమ ఎరుగని అదర్వ్కి భార్య ప్రేమ దొరుకుతుందేమో చూడాలి. మరి వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? కోపంగా అడిగారు జయదేవ్. నాకు తెలియదు అంకుల్. ఆ మాట ఇంకా పూర్తి కాలేదు. అదరు అరుపు. ధనుష్ అంటూ. వస్తున్నా అంటూ పరుగున అదరు రూమ్కి వచ్చాడు ధనుష్. ఏం చేస్తావో తెలీదు, ఎంత డబ్బు ఖర్చు పెడతావో నాకు తెలీదు. శ్రవంతి నాకు కావాలి. ఏంటి అన్నాడు. అని ఒక లుక్ ఇచ్చాడు అదరు. అది చూసిన ధనుష్, శ్రవంతి అంటున్నావు, ఆ అమ్మాయి వేశ్య అని తెలిసి కూడా నువ్వు తన్ని ఎలా లవ్ చేస్తున్నావు అని అడిగాడు. లవ్ కాదు, పెళ్ళి అంటున్నాను, వినిపించడం లేదా? అదర్ చెప్పింది చెయ్యి అంటూ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. అదరు మాటలకి ధనుష్ ఎదురు చెప్పలేదు. నచ్చింది చేయటం, కోరుకున్నది దక్కించుకోవడం అదరు స్టైల్ అని అతనికి తెలుసు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడని తెలుసు. ఎందుకు వీడు పదే పదే శ్రవంతి అంటున్నాడు? ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెబితేనే కోపంగా లుక్ ఇస్తాడు, కానీ ఎందుకు శ్రవంతి అంటున్నాడు? ఏముందని ఆ అమ్మాయిలో? ఫ్రెష్ అవి బయటకు వచ్చిన అదరు, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, ఇంటికి వెళ్తాను అన్నాడు ధనుష్. భోజనం చేసి వెళ్ళు. నో, టైం అవుతుంది. చెప్పింది చేస్తావు కదా అని అడిగాడు అదరు మరోసారి. నువ్వు చెప్పింది ఎందుకు చేయను, చేస్తాను అంటూ కోపంగా ధనుష్ అక్కడి నుంచి వెళ్ళగానే అదరు రెడీ అవి బయటకు వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఇందులో సర్వెంట్ వచ్చి, సార్ భోజనం పెట్టు అని టీవీ ఆన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ముద్ద మింగుడు పడటం లేదు. ఎటు చూసినా శ్రవంతి రూపం అతన్ని మాయ చేస్తుంది. ఏంటి భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. వంటలు బాలేదా అని అడిగాడు. బాగున్నాయి అంటూ భోజనం చేసి తన రూమ్కి వచ్చాడు. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళావా?
ఆఫీస్ ఎలా ఉంది అంటారే కానీ ఏనాడు తన తండ్రి ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడింది లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన జీవితం ఎలా గడిచిందో తలుచుకొని తనలోని తాను బాధపడ్డాడు అదరు. తీసుకో. ఏంటి? నిద్రన పట్టిన చెమట తుడుచుకుంటూ అడిగింది శ్రవంతి. నాకు ఇంతటి సుఖాన్ని ఇచ్చావు కదా, నీకు ఈ మాత్రం కూడా తక్కువే అంటూ ఆమె చేతిలో డబ్బు పెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. శ్రవంతి ఆ డబ్బు చూసి పక్కన ఉన్న సోఫాలో పడేసి బెడ్షీట్ మార్చి స్నానం చేసి నిండుగా కాటన్ చీర కట్టుకొని రెడీ అవి సోఫాలో కూర్చొని ఆ డబ్బు వైపు చూసింది. ఆమె మనసులో మళ్ళీ ఎక్కడ లేని ఆలోచనలు చేతిలోకి డబ్బు తీసుకుని బీరువాలో పెట్టి ఉదయం వండుకున్న కూరలు వేడి చేసుకుని భోజనం చేసి పాలు తాగింది. నీరసంగా ఉండడంతో బెడ్ మీద పడుకుందే కానీ ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఏసీ ఆన్ చేసి రూమ్ డోర్ లాక్ వేసి మళ్ళీ బెడ్ మీదకి చేరింది. ఎందుకో అదరు ప్రపోజ్ చేయడం గుర్తొచ్చి నవ్వుకుంది. ఎవరతను? ఏకంగా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు, నా చేతిని పట్టుకున్నాడు, సుఖం కోసం కాకుండా నాతో జీవితం పంచుకోవడానికి ముందుకొచ్చాడు అంటే అసలు ఎవరు? నా పేరు కూడా తెలుసుకున్నాడంటే నన్ను ఫాలో చేస్తున్నాడన్నమాట. చూద్దాం, ఇంకొకసారి కనిపిస్తే మాట్లాడాలి అనుకుని నిద్రలోకి జారుకుంది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు అదరు. జిమ్ చేసి ఫ్రెష్ అవి సర్వెంట్ ఇచ్చిన కాఫీ తాగి ఆఫీస్ డ్రెస్ వేసుకొని బయటకొచ్చాడు. ఆఫీస్కా? అవును నాన్న. ఈ నెల మీ అమ్మకి డబ్బులు పంపించాలి, కాస్త నువ్వు అకౌంట్లో వేసేయి. నాకు అమ్మ లేదు కదా, నేను ఎలా అకౌంట్లో వేస్తాను అన్నాడు. అదరు అన్నాడు కోపంగా. ఆవిడికి డబ్బు పిచ్చైతే నేనెందుకు డబ్బులు ఇస్తాను? మీ భార్యకి మీరే ఇచ్చుకోండి డబ్బులు. తను మీ అమ్మరా అన్నాడు. అయితే ఎందుకు మరి నన్ను వదిలేసింది? అది తన ఇష్టం రా. ప్లీజ్ నా మూడు పాడు చేయకండి. మీ అందరి దృష్టిలో నేను ఒక డబ్బు సంపాదించే యంత్రాన్ని కానీ మీ కన్న కొడుకును కాదు. ఏంటా మాటలు అన్నాడు. ఉన్నమాటే కదా అన్నాను అంటూ కోపంగా బయటకు వచ్చి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు అదరు. కోపంలో కారు వేగం మరింత పెంచి తను రావాల్సిన ప్లేస్కి వచ్చి ఆ ఇంటిని చూశాడు. ఆ ఇల్లు ఎవరిదో కాదు, శ్రవంతిది. ఆమె ఎప్పుడు బయటికి వస్తుందా అని అతని ఎదురు చూపులు. కానీ అరగంటైనా శ్రవంతి బయటికి రాలేదు. అదరు టైం చూశాడు. 9 అయ్యేసరికి మళ్ళీ మరోసారి ఆ ఇంటిని చూశాడు. ఫ్రెష్ అవి రెడ్ కలర్ చీర కట్టుకొని ఉన్న శ్రవంతిని చూడగానే అతని కోపం పోయింది. పెదవులపై సన్నని నవ్వు. ఇంత అందంగా ఎందుకు పుట్టావు శ్రవంతి అనుకుని కారు దిగి ఆమెను తదేకంగా చూశాడు. బయట ఉన్న పేపరు పాల ప్యాకెట్ తీసుకుని వెనక్కి తిరిగిన శ్రవంతి తననే చూస్తున్న అదరుని చూస్తుంది. వచ్చావా అని మనసులోని అనుకుని చేతిలో ఉన్నవి పక్కన పెట్టి చీర పళ్ళని నావి దగ్గర దోపి అదరు దగ్గరికి వచ్చింది. ఏంటి మళ్ళీ వచ్చావు? ఎందుకు వచ్చానో నీకు తెలీదా అన్నాడు. దానికోసమైతే లోపలికి రా, బయట ఎందుకు వెయిట్ చేయటం? ఖర్చు అవుతుంది మరి. ఆ మాటకి అదరు ముఖంలో రంగులు మారాయి కానీ ఆమె మాత్రం తడబడలేదు, భయపడలేదు. ఏంటి అలా చూస్తున్నావు? కావలిస్తే లోపలికి రా, డబ్బులు అవసరం లేదులే అన్నది. నేను అలాంటి వాడిని కాదు. అదరు కుమార్తో ఆటలు కాదు. మరి చెప్పాను కదా పెళ్లి చేసుకుందాం. మళ్ళీ అందంగా నవ్విందామె. చూడబ్బాయి, చూస్తుంటే డబ్బున్న మనిషివని నాకు బాగా అర్థమైంది. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నువ్వు చిటిక వేస్తే చాలా అందమైన అమ్మాయిలు వస్తారు, కానీ వేశ్య అయిన నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగింది. జస్ట్ ఒక 2 సంవత్సరాలు నాకు భారీగా నటించాలి అన్నాడు. ఎందుకు? కారణం చెప్పను, కానీ నువ్వు నాకు కావాలి, ఎంత డబ్బైనా ఇస్తాను. ఏంటి? డబ్బు అనగానే శ్రవంతి కళ్ళల్లో ఆశ్చర్యం. అవును, నెలకి నీకు ఎంత కావలిస్తే అంత డబ్బిస్తాను, సరేనా అన్నాడు. ఎంత డబ్బైనా ఇస్తాను అంటున్నావంటే ఏదో కారణం లేకుండా నువ్వు పెళ్లి చేసుకో, కానీ కారణం చెప్పు. చెప్పను అంటున్నావు. నీ కారణాలతో నాకు పని ఉంది, కానీ కావాల్సింది డబ్బు. ఎంత అడిగినా ఇస్తావా? ఇస్తాను అన్నాడు. మరి నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి నాకు. ఏంటి? పెళ్ళి అవ్వకముందు ఎలా ఉన్నానో పెళ్ళి అయ్యాక కూడా అలానే ఉంటాను, సరేనా? కుదరదు అన్నాడు. ఎందుకు కుదరదు? నీకు ఊరికి ఎందుకు డబ్బు ఇస్తున్నాను? నేనేమన్నా పిచ్చో అన్నా? 2 సంవత్సరాలు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అప్పుడే నువ్వు అడిగిన డబ్బు కంటే ఎక్కువ ఇస్తాను అన్నాడు. ఏంటి? అవును, నాకు ఇప్పుడు కావాల్సింది డబ్బు. నేను అనుకున్నది జరగాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఇతను చెప్పింది వినాలి అని అనుకుని, సరే నువ్వు చెప్పినట్టు నీ మాట వింటాను, కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వాలి, సరేనా అని అడిగింది శ్రవంతి. తన జోబులో ఉన్న నోట్ల కట్టని తీసి శ్రవంతి చేతిలో పెట్టి, సాయంత్రం అందంగా రెడీ అవ్వు. దేనికి అంటూ ఓరగా చూసింది. నువ్వు అనుకున్న దానికి కాదు, మన పెళ్ళికి నువ్వు అందంగా రెడీ అవ్వాలి. ఇంత డబ్బు ఇచ్చావు కదా, రెడీ అవుతానులే. ఎందుకు రెడీ అవ్వను అంటూ నవ్వుతూ అదర్మి చూసింది. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బాయ్. బాయ్ అంటూ శ్రవంతి ఆ డబ్బును చూసి మురిసిపోయింది. భలే వాడు దొరికాడే. 2 సంవత్సరాలు వీడికి భారీగా నటించాలి, కానీ వీడు చెప్పింది నేను వినాలా? ఎలా వింటాను? నా బ్రతుకు నాదే. వీడికి తెలియకుండా నా పని నేను చేసుకోవాలి, లేదంటే
నేను అనుకున్నవన్నీ డబ్బులు రావు అనుకుని అదర్వ్ ఇచ్చిన డబ్బులు బెడ్ మీద పెట్టి అలా నడుము వాల్చింది. కానీ అదర్వ్ కోసం మాత్రం ఆలోచన పోవటం లేదు. రెడీ అవ్వడానికే నెలకి సరిపడా డబ్బు ఇచ్చాడు అంతే. అంటే అసలు ఎవడు వీడు? నేను ఇస్తాను అంటున్న అందాన్ని వద్దు అంటున్నాడు. కేవలం పెళ్ళి అంటున్నాడు. అది కూడా 2 సంవత్సరాలు తనకి భారీగా నటించాలి అంటున్నాడు. అతన్ని కనిపెట్టి మాట్లాడాలి అనుకున్నా నేనే. డబ్బు మీద పిచ్చితో పెళ్లి కొప్పుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంది. ఏంట్రా ఎప్పుడు లేనిది ఆఫీస్కి ఈ టైంకి వచ్చావు, అది కూడా లేటుగా అంటూ అడిగాడు ధనుష్. నా కాబోయే వైఫ్ దగ్గరికి వెళ్ళాను అన్నాడు అదరు. అంటే నువ్వు మాట్లాడేది శ్రవంతి కోసమా? అవును అంటూ తన చైర్లో కూర్చున్నాడు అదరు. అదర్, ఎందుకు ఆ అమ్మాయి విషయంలో నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు? పెళ్ళైనా తను నీతో ఉంటుంది అనుకుంటున్నావా? జస్ట్ 2 years నాతో ఉంటే చాలు అన్నాడు. రేయ్, ఈవినింగ్ గుడిలో నా పెళ్ళి. వాట్ అంటూ గట్టిగా అరిచాడు ధనుష్. ఎందుకు అరుస్తున్నావు? ఫైల్ చెక్ చేస్తూ అన్నాడు. అదర్ లైఫ్ అంటే ఆటలు కాదురా, ఆటలుగా ఉందా నీకు అన్నాడు ధనుష్. నోనో, నేను ఏది లైట్గా తీసుకోను. ఫస్ట్ టైం చూడగానే శ్రవంతి నాకు నచ్చింది. కానీ వేశ్య అని నాకు కూడా తెలీదు. తీరా తనని ఫాలో అయ్యాక తెలిసింది తను ఒక వేశ్య అని. నా నిర్ణయంలో మార్పు ఉండదు. తనే నా వైఫ్. వేశ్య అయితే ఏమైంది? నీ పరువు ఏమవుతుందో తెలుసా? తను చాలా మందితో అంటూ ధనుష్ చెప్పడం ఆపేశాడు. తిరిగింది. అయితే ఇప్పుడేంటి? నన్ను పెళ్లి చేసుకున్నాక తను అటువంటి పనులు చేయదు అన్న నమ్మకం ఏంటి అన్నాడు. ఉంది. ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పగలను. నా మీద అరవటం మానేసి ధరణి గారి అకౌంట్లో మనీ వేయి. అదర్, ఎందుకు? నువ్వు నా మాటలు పట్టించుకోవడం లేదు అన్నాడు ధనుష్. ప్రేమ విషయంలో ఎవరి మాటలు పట్టించుకోనరా. నాకు తెలీదు నీకు ఇష్టం లేదని. కానీ నచ్చింది వదులుకోవటం నాకు ఇష్టం లేదు కదా. లైఫ్ లాంగ్ తనతో ఉండాలని ఉంది. అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తప్పేముంది? తప్పు ఏమీ లేదు. అడిగినందుకు నాది తప్పు కదా. వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు అన్నాడు అదరు. ఒకసారి నేను చెప్పేది వినరా ప్లీజ్. నాకు తెలుసు ధనుష్, నువ్వు నా లైఫ్ కోసం, నా పరువు కోసం ఆలోచిస్తున్నావని. కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందిరా అన్నాడు. నీ ఇష్టానికి నేను ఎప్పుడూ అడ్డుపడలేదురా. కానీ ఒక్క విషయం అడగనా? ఏంటి అన్నాడు. సడన్గా శ్రవంతినే పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? తను ఇంకా ఎవరి సొంతం కాకూడదని. ఆ మాటకి ధనుష్ ఏం మాట్లాడలేదు. కాముగా అదరు ఛాంబర్ నుంచి బయటికెళ్ళాడు. ఫుల్ షాపింగ్ చేసి ఇంటికొచ్చింది శ్రవంతి. టైం చూసి నన్ను చేసుకునే పెళ్లి కొడుకు ఇప్పుడు వస్తాడు, రెడీ అవ్వాలి కదా అనుకుని టవల్ తీసుకుంది. ఇంతలో తనకి ఫోన్ రావడంతో, హలో శ్రవంతి, చెప్పరా. డబ్బులు ఇంకా రాలేదు, అర్జెంటుగా కావాలి. నిన్ననే కదా 10,000 పంపించాను, అయిపోయాయా? ఖర్చులు ఎలా ఉంటాయో నీకు తెలిసే అడుగుతున్నావా? సరే 30,000 ఉన్నాయి, సరిపోతాయా? లేదంటే ఇంకా కావాలా? ప్రస్తుతం సరిపోతాయి అక్క, అవసరమైతే ఫోన్ చేస్తాను. సరే. ఏంటక్క బిజీనా? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను రా. ఫ్రీ అవ్వగానే కాల్ చేస్తాను. డబ్బులు వెంటనే పంపిస్తాను, నువ్వు కంగారు పడుకో. సరే అక్క, బాయ్ అని అవతల వ్యక్తి ఫోన్ కట్ చేయగానే శ్రవంతి ఒక్కసారిగా సోఫాలో కూలబడి చాలాసేపు ఆలోచించుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అవి బయటకు వచ్చిన శ్రవంతి చీర కట్టుకుని దానికి తగ్గ నగలు పెట్టుకుని జడ వేసుకుని జడ నిండా మల్లెపూలు పెట్టుకుని తనని తాను అద్దంలో చూసుకుంది. ఎందుకో పెదవుల మీద విరక్తి నవ్వు. కాలింగ్ బెల్ మోగటంతో రూమ్ నుంచి బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా అదరుని చూడగానే షాక్ అయింది. ఏంటి అప్పుడే వచ్చేసావు? శ్రవంతి మాటలు పట్టించుకోవటం లేదు అదరు. ఆమె అవతారం చూసి కోపంగా లోపలికి వచ్చాడు. అప్పుడే వచ్చేసావేంటి, ఆగలేకపోతున్నావా అంటూ నవ్వింది. షడప్ అంటూ అరిచాడు అదరు. కానీ ఆమె భయపడలేదు. ఎందుకంత కోపం? నేను పెళ్లి కూతురుగా రెడీ అవ్వమన్నాను, కానీ ఇలా కాదు. ఏ బాలేనా? నాకు నచ్చలేదు. అయినా పెళ్లి కూతురుగా ఎలా రెడీ అవ్వాలో తెలీదా? సూటిగా అడిగాడు అదరు. ఆ మాటకి శ్రవంతి మౌనం. చెప్పు, ఇలా రెడీ అయితే నాకు అస్సలు నచ్చదు. అందం అనేది భర్తకు మాత్రమే చూపించాలి, బయటకు వాళ్ళకి ఎందుకు? అలా చూపిస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేది. ఏమాత్రం అదరు పొగరికి తగ్గకుండా సమాధానం ఇచ్చింది శ్రవంతి. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి. మర్చిపోయావా కండిషన్? ఇంకా మనకి పెళ్ళి అవ్వలేదు కదా, నువ్వు చెప్పినట్టు వినటానికి. పెళ్ళి అవ్వకుండా నేను ఇచ్చిన డబ్బులు తీసుకున్నావు, మరి ఎందుకు మాట వినవు? ఉఫ్, ఇప్పుడు నీ బాధ ఏంటి? పెళ్లి కూతురులా పద్ధతిగా రెడీ అవిరా, జడ విరవూసుకొని కాదు అల్లుకొనిరా, చీర కూడా పద్ధతిగా కట్టుకొనిరా అన్నాడు. ఇంకా చెప్పింది చేయడమే నీ పని అని అక్కడే సోఫాలో కూర్చున్నాడు అదరు. ఎందుకు అతని మాటలకి శ్రవంతి ఏం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకోకుండా అదరు చెప్పినట్లుగా రెడీ అవడం మొదలుపెట్టింది. అదరు మాత్రం సీరియస్గా ఫోన్ చూస్తూ, శ్రవంతి 10 minutesలో బయటికి రావాలి అన్నాడు.
ఇలా వచ్చాయినా అంటూ అదర్వ్ ఎదురుగా నుంచింది. కానీ అదర్వ్ ఆమెను చూడలేదు. కానీ అతనికి తెలుస్తుంది తను చీర కట్టుకోకుండా లంగా జాకెట్తో వచ్చిందని. చెప్పు వచ్చైనా అన్నది. నా చేతికి పని చెప్పకముందే నువ్వు తొందరగా రెడీ అవ్వు అన్నాడు. చేతికి పని చెప్పు చూస్తాను అంటూ నడుం మీద 2 చేతులు పట్టుకొని నవ్వుతుంటే, చేతికి పని అంటే రొమాన్స్ కాదు, శ్రవంతి చెంప పగులుతుందని. ఆ మాటకి శ్రవంతి నిజంగానే షాక్ అయింది. ఏంటి కొడతావా? పెళ్ళాన్ని కొట్టడంలో తప్పు లేదులే అన్నాడు. ఇంకా నేను నీ భార్యని కాదు కదా. మరో గంటలో నువ్వు నా భార్యవే కదా, కాబట్టి నాకు కోపం రప్పించక ఫాస్ట్గా రెడీ అవ్వు అన్నాడు. భార్యని కాకూడదని అంటే ఏం చేస్తావు? నువ్వు ఆ మాట అనలేవు. నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నువ్వు చేసిన యాక్షన్. చాలు ఫాస్ట్గా రెడీ అవ్వు అంటూ ఆమె ముఖం చూడకుండా పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చాడు అదరు. అతని యాటిట్యూడ్ చూసిన శ్రవంతికి ఏమర్థం కాలేదు. ఫాస్ట్గా తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసుకుంది. వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుని అదరు చెప్పినట్టుగా పద్ధతిగా చీర కట్టుకొని, జడ అల్లుకొని, పూలు పెట్టుకొని, చేతి నిండా గాజులు, కాళ్ళకి పట్టీలు, నుదుటిన బొట్టు, మెడలో చిన్న హారం వేసుకుని తనని తాను చూసుకుంది. ఇంతకుముందు రెడీ అవినప్పుడు తన అందం మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు తనకి తానే కొత్తగా కనిపించింది. అదరు మాటలు గుర్తుకు రావడంతో వెంటనే డోర్ లాక్ వేసి ఫాస్ట్గా బయటకు వచ్చింది. చీకట్లో నడిచి వస్తున్న ఆమెను చూసి ఒక క్షణం తనని తాను మైమర్చిపోయాడు అదరు. తనకి నచ్చినట్టుగా ఆమె రెడీ అయ్యేసరికి అతని పెదవులపై సన్నని నవ్వు చేరిన అంతలోని టైం చూసుకుని కారు ఎక్కాడు. అప్పటికే కారు దగ్గరికి చేరుకున్న శ్రవంతి అదరుని తనని చూసి కూడా కారు ఎక్కడం చూసి, తనకి నచ్చినట్టుగా రెడీ అయ్యాను, కనీసం ఏం మాట్లాడకుండా అలా కారు ఎక్కాడంటే ఏంటి అర్థం అనుకొని శ్రవంతి కారు ఎక్కి అదరుని చూసి, ఏంటి అబ్బాయి, నీకు నచ్చినట్టుగా రెడీ అవ్వాను కదా, అయినా ఏం మాట్లాడవేంటి అని అడిగింది. గుడికి లేట్ అవుతుంది, ఎలా ఉన్నావు? నా మైండ్ ఫ్రీ అవ్వగానే చెప్తాను. నేను చాలామంది అబ్బాయిలతో మాట్లాడాను, కానీ నువ్వు మాత్రం అందరిలా కాదు అబ్బాయి. ఎందుకో చిన్న నవ్వుతో అడిగాడు. ఏమో చాలా కొత్తగా డిఫరెంట్గా ఉన్నావు నువ్వు. అదరు అందరిలా కాదు. నీ పేరు అదరునా? అన్నాడు. నా పేరు నీకెలా తెలుసు? ప్రేమించాను కదా, తెలుసుకున్నాను అన్నాడు. అసలు ఎలా నచ్చాను నీకు చెప్పాలా అని సూటిగా అడిగాడు. నీ మైండ్తో పాటు మనసు కూడా ఫ్రీ అవ్వగానే చెప్పు, నాకు కంగారు ఏం లేదు అన్నది. సరే అంటూ కారు స్పీడ్ పెంచాడు అదరు. ఇంతలో ధనుష్ ఫోన్ చేయడంతో చెప్పరా అన్నాడు. అంతా రెడీ అదర్, 10 నిమిషాలు అక్కడుంటాను. కానీ అదర్ వచ్చాక మాట్లాడతాను అంటూ ధనుష్ చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేశాడు అదర్. నీకు చాలా డబ్బుంది కదా, అయినా ఎందుకు సీక్రెట్గా గుడిలోనే పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగింది. గుడిలో పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమన్నా ఉందా? ఏది తిన్నగా సమాధానం చెప్పవా అబ్బాయి? ఆమె మాటకి అదరు ఒక లుక్ ఇచ్చాడు. ఏంటా చూపు? ఈ చూపుకి అర్థమేంటో రేపటి నుంచి నీకు బాగా అర్థమవుతుంది అన్నాడు. ఏముంది, కోపం కనిపిస్తుంది. నేను మాట్లాడినట్టుగా నీతో ధైర్యం చేసి ఎవరూ మాట్లాడరు అవునా? ఆమె మాటకి ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? కరెక్ట్గానే కదా చెప్పాను అన్నది. ఈ ధైర్యం, అందం, పొగరు, ఆ అందమైన చిరునవ్వు అలానే మెయింటైన్ చేయి అన్నాడు. నేను ఎవరి కోసం మారాను, నాలానే ఉంటాను. నీతో జీవితం పంచుకున్నా సరే నేను అంతే, ఎవరి దగ్గర తగ్గను. కానీ నేను చెప్పింది చేయాలి, అది ఎవరైనా సరే, చివరికి నువ్వైనా సరే అంటూ నవ్వుతూ ఆమె నుదుటిన పెట్టుకున్న బొట్టుని సరిగా పెడుతూ శ్రవంతిని చూశాడు. అప్పటికే ఆమె చూపులో ఎన్నో ప్రశ్నలు. మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.